ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా సగ్గుబియ్యంతో జావ చేసుకొని తాగండి. దెబ్బకి నీరసం ఎగిరిపోద్ది. మరి ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. ఒక్క స్పూన్ సగ్గుబియ్యం ఒక్కరికి సరిపోతాయండి. నలుగురికి సరిపడా తీసుకుంటున్నాను కాబట్టి 4 స్పూన్‌లయితే తీసుకున్నాము. వీటిని ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే నానబెట్టకుండా కూడా చేసేసుకోవచ్చు. నానబెడితే ఏంటంటే మనకి ఇవి ఫాస్ట్‌గా ఉడుకుతాయండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్ల సగ్గుబియ్యానికి 2 పెద్ద గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా కొంచెం దగ్గర పడాలి. ఇలా పడిన తర్వాత మనం తీపికి పటిక బెల్లమైనా యూజ్ చేయొచ్చు. లేదు పంచదారైనా యూజ్ చేయొచ్చు. తీపి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలయితే బాగా మరిగించుకోవాలండి. మరీ దగ్గర పడిపోనివ్వద్దు. సమానంగా మరిగితే సరిపోతుంది. కాస్త జిగురనేది ఉండాలి. ఒకవేళ ఎవరికైనా మోషన్స్ అయినప్పుడు యూజ్ చేసుకోవాలి అనుకుంటే పై తేట మాత్రమే తాగాలి. అదే నార్మల్‌గా అయితే మీరు సగ్గుబియ్యంతోనే తాగొచ్చండి. దీన్ని స్టమక్ అప్‌సెట్ అయినప్పుడు కానీ, ఫీవర్ కానీ, డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా రికవరీ టైమ్‌లో కానీ చక్కగా తీసుకోవచ్చండి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఇన్‌స్టంట్ ఎనర్జీనిస్తుంది.